ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తాడా రాడా అనేటువంటిది ఒక అంశం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కిందటిసారి అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. ఇక ఇదొకటి, కేసీఆర్ వస్తారా రారా, కేసీఆర్ వస్తే ఏం మాట్లాడతారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏం లేవనెత్తుతారు, ఉంటారా ఉండరా, అసెంబ్లీలలో ఎంతసేపు ఉంటారు, చర్చల్లో పాల్గొంటారా పాల్గొనరా, ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా లేదా, కేసీఆర్ వస్తే ఎట్లా ఉండబోతుంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా కూర్చోబోతున్నారనేటువంటి అంశాన్ని ఒకటి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉండి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు అసెంబ్లీ సాక్షిగా, గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామనేటువంటి అంశంపైన ఏం సమాధానం చెప్తారు అనేటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అంశము. అసెంబ్లీలో దయచేసి అనవసరమైనటువంటి గొడవలు కాకుండా మంచి చర్చ చేసి మంచి విషయాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళు కలిసి చర్చ చేస్తే ప్రజలకు మంచి విషయాలు బయటకు వస్తాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవ అంశము, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా? అయితే నేను ప్రోత్సహిస్తున్నట్టు కాదు, అసెంబ్లీ సమావేశాలలోపే బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేస్తామని అనేకమైనటువంటి ప్రగల్భాలు పలికారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అది చేయలేకపోయింది. ఇంకా 13 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. నమ్మడం లేదా? గతంలో కేసీఆర్ను కాంగ్రెస్ వాళ్ళు నమ్మి వెళ్ళినట్టుగా ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి నమ్మడం లేదా, నమ్మకం రావడం లేదా, లేదంటే కొంతమంది ఏదో వాళ్ళ అవసరాల కోసం వస్తే అందరూ వస్తారనేటువంటి భ్రమంలో ఉన్నారా? ఎక్కడ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ? అసెంబ్లీ సమావేశాల్లోపే బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకొని కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయింది రాజకీయంగా? ఇది కూడా ఒక అంశం, దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది.